ముఖ్యమంత్రికి అంటే అడిగేవాళ్ళు లేడని నీ ఇష్ట ప్రకారం మాట్లాడితే మేము ఇంటా కూర్చోవాలనా? నీ బ్రతుకే ఒక ఫేక్ బ్రతుకు నీది. నీచ రాజకీయాలు నీవి. ఆ నీచ రాజకీయాలకు నేను ఒకటే అడుగుతున్నా, అందరిలో అసంతృప్తి ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉందా లేదా? అన్ని వర్గాలు నష్టపోయారా లేదా? రైతులు నష్టపోయారా లేదా? రైతు కూలీలు నష్టపోయారా లేదా? చిరు వ్యాపారస్తులు నష్టపోయారా లేదా? తమ్ముళ్ళు, ఇసుక దొరుకుతా ఉందా? మీకు దొరుకుతా ఉందా? నేను పోయినసారి ఇక్కడికి వచ్చాను, డంపులు చూశారు, ఒక కొండ కొండలుగా తయారు చేశారు. అక్కడ నిలబడుకొని ఛాలెంజ్ చేశాను, ఎవడు రమ్మని. ఎవడు రాలా, పారిపోయారు. సిగ్గు కూడా లేదు. తర్వాత కూడా అమ్ముతూనే ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక దొరుకుతుంది, కానీ వీళ్ళు వచ్చినాక మీకు ఇసుక దొరికిందా? నేనున్నప్పుడు 1000 రూపాయలు ఒక ట్రాక్టర్. ఇప్పుడు ఎంత ఒక లారీ? ఒక ట్రాక్టర్ ఎంత ఇప్పుడు? 5000 అవునా కాదా? ఎవడికి పోతుంది డబ్బులు? అంటే లిక్కర్ మాఫియాకు డాన్ ఈ జగన్మోహన్ రెడ్డి, శాండ్ మాఫియాకు డాన్ ఈ జగన్మోహన్ రెడ్డి. తినింది కక్కిస్తాం, వదిలిపెట్టమని హెచ్చరిస్తున్నా. ఇంకో పక్క నేను అడుగుతున్నా మిమ్మల్ని, కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా తమ్ముళ్ళు? ఎన్నిసార్లు పెరిగాయి? 9 సార్లు పెరిగాయా లేదా? 200 రూపాయల బిల్లు ఎంత వస్తా ఉంది ఇప్పుడు? 1000 రూపాయలు వస్తా ఉందా లేదా? అంటే 5 రెట్లు పెంచేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేనున్నప్పుడు కరెంట్ ఛార్జీలు పెరిగాయా మీకు? పెంచానా నేను? నాణ్యమైన కరెంట్ వచ్చిందా లేదా? ఎందుకు రాలేదు? ఎందుకు కరెంట్ ఇవ్వలేకపోయావు? ఏం చెప్పావు ఎన్నికల ముందు? కరెంటు ఛార్జీలు పెంచని చెప్పావా లేదా? చెప్పిన తర్వాత ఎందుకు పెంచావు? పెంచితే నీకు ఓటేసి అడిగే హక్కుందా అని మిమ్మల్ని అందరూ అడుగుతున్నా. ఇంకొక పక్క తమ్ముళ్ళు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగాయి, చెత్త మీద పన్ను పడింది, వృత్తి పన్ను పడింది, నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగిపోయినాయి. పెరిగాయా లేదా? ఆర్టీసీ రేటు పెరిగాయి. అన్ని పెరిగిపోయి నేను 10 రూపాయలు ఇస్తున్నా, 10 రూపాయలు ఇస్తున్నా 100 సార్లు చెప్తాడు. నువ్వు ఇచ్చేది 10, దోచేది ఎంత తమ్ముళ్ళు? దోచేది ఎంత? 100 రూపాయలు దోచేస్తున్నావు నువ్వు. దొంగ నాటకాలొద్దు. నీకు పరిపాలన చేత కాదు. చేత కాకుండా మా పేదవాడిని నిరుపేద చేస్తున్నావు. ఒక్క మాట చెప్తున్నాను తమ్ముళ్ళు, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, మా ఆడబిడ్డలందరూ. ఈరోజు మీరు ఒకసారి